అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్నాక్స్ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ లాలీపాప్స్. స్వీట్ కార్న్తో ఎన్నో స్నాక్స్ చేసుకుంటాం కదా, ఈసారి మీరు ఇలా అయితే ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇదైతే. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలి మిస్ అవ్వకుండా అంటే పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అనేది క్లిక్ చేయండి. ప్రాసెస్ ఒకసారి చూసేద్దామా. ఇక్కడ లాలీపాప్స్ కోసం ఒక స్వీట్ కార్న్ తీసుకొని గింజలు వలుచుకున్నాను. మిక్సీ జార్లోకి మనం ముందుగా వలిచిపెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ తీయగా ఉంటుంది కదా, ఇందులోకి కొంచెం కారం వేస్తే తినేటప్పుడు స్వీట్గా కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. అందుకని కొంచెం కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాలు వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసి మళ్ళీ ఒకసారి అయితే బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేయట్లేదు, నేను ఫ్రెష్గా ఉన్న స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను కాబట్టి అందులో నుండే నీళ్ళు వస్తాయి. 2-3 డేస్ అయిందనుకోండి, మనం స్వీట్ కార్న్ తీసుకొని బయట పెడితే నీళ్ళని ఎండిపోయినట్టు అవుతాయి కదా, అప్పుడైతే లైట్గా ఇట్లా స్ప్రింగ్ చేసి అయితే వాటర్ మనం మిక్సీకి వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని టూత్పిక్ సాయంతో లాలీపాప్ లాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మీరు చేసుకున్నారంటే ఈజీగా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. అన్ని లాలీపాప్స్ కూడా మనం ఇలాగే రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం రెడీ చేసి పెట్టుకున్న లాలీపాప్స్ అయితే ఈ ఆయిల్లో వేసి హై ఫ్లేమ్ పైనే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ వేయలేదు, అలాగే వంట సోడా కూడా వేయలేదు. ఆయిల్ అనేది అస్సలు పీల్చవు ఈ లాలీపాప్స్. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు ఎవరైనా తినేయచ్చు. డైలీ ఆయిల్ ఫుడ్డే తిన్నాము అనే ఫీలింగ్ అయితే ఉండదు, అసలు ఆయిల్ పట్టదు. కొన్ని పిండి వంటలు మనం ఎక్కువసార్లు తిప్పుతూ ఫ్రై చేస్తాం కదా, అలాంటి టైంలోనే ఆయిల్ పడతాయి. కొన్ని మాత్రం ఎక్కువసార్లు తిప్పేది ఉంటుంది, అప్పుడు కంపల్సరీ తిప్పుకోవాల్సిందే. మిగతా లాలీపాప్స్ కూడా మనం అలాగే వేసి హై ఫ్లేమ్ పైనే ఫ్రై చేసుకుందాం. మీలో ఎవరికైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రొటీన్గా అయితే చూపించను, డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం తిన్న ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.